హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా! థైరాయిడ్ అండ్ ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాం అనమాట. సో, ఈ లడ్డు మనకెంతో బెనిఫిషియల్ అండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, అలాగే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూసుకుందాం పదండి. దీనికోసం ముందుగా నేను హాఫ్ కప్ బాదం తీసుకున్నానండి. బాదంలో వచ్చేసి సెలీనియం అండ్ జింక్ ఉంటాయి. ఇది థైరాయిడ్ ఫంక్షన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్‌కి బాదం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పావు కప్ వాల్నట్ తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కూడా థైరాయిడ్ ఫంక్షన్‌ని అదుపులో ఉంచుతుందండి. అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చేసి బేబీ యొక్క బ్రెయిన్ అండ్ నర్వ్ డెవలప్మెంట్‌కి హెల్ప్ అవుతుందండి. అలాగే పావు కప్ క్యాష్యూ తీసుకున్నానండి. ఇందులో గుడ్ ఫ్యాట్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇది థైరాయిడ్‌లో వచ్చేటువంటి టైర్డ్‌నెస్‌ని తగ్గించడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పిస్తా తీసుకున్నానండి. ఈ పిస్తా కూడా మనకి మంచి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి ప్రెగ్నెన్సీలో. అలాగే 4 అంజీర్స్ అండ్ 1 కప్ డేట్స్ తీసుకున్నానండి. డేట్స్ మీ దగ్గర ఏ డేట్స్ ఉంటే ఆ డేట్స్ తీసుకోండి. నా దగ్గర ఈ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఐరన్ ఈ అంజీర్లో వచ్చేసి ఫైబర్ ఉంటుందండి. హై ఫైబర్ వచ్చేసి మనకు కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది. అండ్ అలాగే డేట్స్లో వచ్చేసి ఐరన్ ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ని పెంచడానికి హెల్ప్ అవుతుందండి. 2 టేబుల్ స్పూన్ల పంకిన్ సీడ్స్ తీసుకున్నానండి. ఇవి కూడా ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క గ్రోత్ అండ్ ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే థైరాయిడ్లో వచ్చేసి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ హై ఫైబర్స్ ఉంటాయండి. ఇది కాన్స్టిపేషన్ని రిలీవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఎకోస్ప్రిన్ టాబ్లెట్ వాడుతున్నాను కాబట్టి ఓన్లీ 1 స్పూనే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గోండ్ తీసుకున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉంటే గోండ్ కటీరాని అవాయిడ్ చేయండి. అలాగే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉన్నా కూడా దీన్ని అవాయిడ్ చేయండి. ఇది మనకి బాడీ కూలెంట్గా హెల్ప్ అవుతుందండి. అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేసి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. అండ్ అలాగే 1 బ్రెజిల్ నట్ తీసుకున్నానండి. ఎందుకంటే బ్రెజిల్ నట్లో చాలా హై కంటెంట్ ఆఫ్ సెలీనియం ఉంటుంది. అందుకే ఓవర్గా తీసుకోవడం వలన టాక్సిసిటీ పెరుగుతుంది కాబట్టి నేను ఓన్లీ 1 మాత్రమే తీసుకున్నానండి. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి వేసుకొని స్లో మంట మీద 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని సీడ్స్ ఉన్నాయి కదండి, సీడ్స్ ముందే వేసేస్తే మాడిపోతాయండి. అందుకే నేను తర్వాత వేయించుకుంటున్నాను. సో, ఈ సీడ్స్ని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక వీటిని పక్కన ప్లేట్లో తీసుకొని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ డేట్స్ అండ్ అంజీర్ ఉన్నాయి కదండి, డేట్స్ అండ్ అంజీర్ని కూడా ఒక 2 నిమిషాల పాటు స్లో మంట మీద వేయించుకోవాలన్నమాట. వీటిని బాగా వేపకూడదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన వీటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ప్యాన్లో నెయ్యి వేసేసుకొని మిగిలినవి ఉన్నాయి కదండి, వీటిని కూడా మైల్డ్గా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను బ్రెజిల్ నట్ని అయితే చాప్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నానండి. అండ్ అలాగే చూసారు కదా, గోండ్ కటీరా కొంచెం ఊపినట్టుగా వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేయాలండి. అలాగే ఇప్పుడు చాప్ చేసుకున్నటువంటి బ్రెజిల్ నట్ని కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. వీటిని కూడా 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇవి బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సింగ్కి పట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మొదటగా అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా,
డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం అండ్ సీడ్స్ని ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత నేను అంజీర్ అండ్ డేట్స్ని గ్రైండ్ చేసుకుంటే అన్నీ మిక్సప్ అవుతాయండి మంచిగా. ఇందులో నేను కొద్దిగా కుంకుమ పువ్వు కూడా తీసుకుంటున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు వీటినన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయిందండి పౌడర్. సో ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఈ డేట్స్ ఉన్నాయి కదండి, డేట్స్ అండ్ అంజీర్ని మిక్సర్ జార్లోకి తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. డేట్స్ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు లైట్గా పలుకులుగా తగులుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండింటిని రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, అలా వీడియోలో కలిపినట్టుగా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న వీటిని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలండి. చూసారు కదండి, అలా రౌండ్గా చుట్టేసుకొని లడ్డూలా చేసేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ ఉండడం వలన మనకు లడ్డూలు విరగకుండా బాగుంటాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో.